ఇన్ని ప్రశ్నలకు ఒకసారి సమాధానం చెప్పడం కుదరదు. ప్లీజ్. థ్యాంక్ యూ చైర్మన్ సార్. సార్, గౌరవ సభ్యులు నీలకంఠి సత్యం గారు స్థానికంగా ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. వాటికి సంబంధించి స్థానికంగా అక్కడున్న మరి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కలిగిస్తే బాగుంటుందని చెప్పారు. రెండోది, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉపాధి పెంచే అంశాల విషయంలో ప్రత్యేకంగా వారు ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. సరే, గౌరవనీయులు అంజిరెడ్డి గారు కూడా మరి స్థానికంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా పెంపొందించాలని 2-3 సలహా సూచనలు కూడా వారు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. మరి నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, స్థానికంగా ఉద్యోగ సంకల్పన చేయాలనే ఒక ప్రత్యేకమైన ఆలోచనతోనే మనం ఆలోచన చేస్తే స్థానికంగా టెక్నికల్గా ఈరోజు ప్రపంచంలో ఉన్న నైపుణ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు ఐటీఐస్ని, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా ఏర్పాటు చేసుకొని స్థానికంగా అక్కడ చదువుకున్న వారికి ఆ పరిశ్రమలకు అనుగుణంగా ఏ విధమైన నైపుణ్యం అవసరమో ఆ నైపుణ్యాన్ని ట్రైనింగ్స్ ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంజిరెడ్డి గారు చెప్పిన అంశం ఇదే. నేను వారికి సార్, మనందరికీ కూడా తెలుసు, ఈరోజు ఎవ్వరు ప్రైవేటు ఫ్యాక్టరీస్ పెట్టినా కంపెనీస్ పెట్టినా నైపుణ్యం ఉంటేనే, వారికి కావాల్సిన నైపుణ్యం ఉంటేనే వారికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. సో ఆ విధమైన నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఈరోజు ఐటీఐస్ని, రేపు పొద్దుగాల గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ని, అదేవిధంగా బ్యాంకింగ్, ఫినాన్షియల్, ఇన్సూరెన్స్ సెక్టర్స్లో కూడా స్కిల్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నంతో పాటు ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన అంశం ఇక్కడే. నైపుణ్యాన్ని ఇక్కడే పెంచాలి. రాష్ట్రానికి సంబంధించిన యువకులకు, పరిశ్రమలకు అనుగుణంగా వారు ఏ విధంగానైతే నైపుణ్యం కోరుతూ ఉన్నారో ఆ విధమైన నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈరోజు హబ్ మోడల్, అంటే ఇక్కడ మేము స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసాం. అతి త్వరలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా, అంటే 33 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్గా ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఉప కేంద్రాలను మనం ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచి పరిశ్రమలకు అవసరం ఉన్న నైపుణ్యానికి అందించి చేసినప్పుడే వారి పరిశ్రమలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కలుగుతుంది. ఆ విధమైన కార్యాచరణ తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మరి ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. వాటి విషయంలో కూడా వారికి కావాల్సిన అక్కడ నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమంతో పాటు మరి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రేపు మనం ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047లో ప్యూర్ రేర్ అనే ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో రూరల్ రీజనల్ ఎకానమీకి సంబంధించి ఈరోజు కోల్డ్ స్టోరేజెస్ కానీ, వేర్ హౌజెస్కి సంబంధించే కానీ, వ్యవసాయ అనుబంధిత రంగం, డైరీ కానీ, ఫిషరీస్ సంబంధించి కానీ, హార్టికల్చర్ సంబంధించి కానీ మరి ఏ విధంగా ప్రోత్సాహం చేయాలని ఒక కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. దానివల్ల ఉపాధి పెంచే అవకాశం, అక్కడ కనెక్టివిటీ, ఈరోజు మనము అక్కడ ఉత్పత్తి చేస్తే ఉత్పత్తికి సంబంధించి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏ విధంగా ఇవ్వాలనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం అధ్యక్ష. మరి ఆ విషయంలో తప్పకుండా మీరు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా ఆ విధమైన ప్రయత్నం చేస్తాం. మరి పెద్దలు అంజిరెడ్డి గారు చెప్పారు, నో ప్యాన్ సంస్థ దాదాపు 12 సంవత్సరాల నుంచి 12-13 సంవత్సరాల నుంచి అక్కడ పరిశ్రమ నడపటం లేదు అధ్యక్ష. ఆ నడపటం లేని పరిశ్రమకు సంబంధించి అట్లాంటి అనేక పరిశ్రమలు ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండి వారు ఆల్రెడీ ల్యాండ్ కొన్నారు, ఇండస్ట్రీ నుంచి ల్యాండ్ కొన్న తర్వాత వారు పరిశ్రమలు నడపటం లేదు. నడపటం లేక వలన ఉపాధి లేదు. వారు కూడా ఆ ల్యాండ్ని వేరే పరిశ్రమలు పెట్టలేరు, పెట్టదలుచుకోలేదు. ఆ విధంగా అన్ప్రొడక్టివ్గా ఓ రిసోర్స్ తయారై ఉంది. ఆ క్రమంలో దట్ ఈస్ ద బేస్ గ్రౌండ్ ఫర్ ద హిల్ట్ పాలసీ. ఆ కార్యాచరణ తీసుకునే నో ప్యాన్కు సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో కూడా ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేసి దాన్ని సరైన విధానంలో ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మీరు చెప్పారు ఇప్పటి వరకు అధ్యక్ష, అంటే రాష్ట్రం ఏర్పడటం గురించి కానీ అంతఃపూర్వకం కానీ మనకున్న పాలసీ విధానం ఏందన్నది అధ్యక్ష,
ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇంతపూర్వకం ఐడిసి తరఫున మనం భూములకు సంబంధించి భూములు కొనుగోలు చేసి తదుపరి పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో మరి భూములు కేటాయింపు చేసి వారికి సేల్ అగ్రిమెంట్ చేస్తాం అధ్యక్ష. పూర్తి స్థాయిలో వారికి సేల్ అగ్రిమెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మేమేం చేసాం అధ్యక్ష, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకు, చిన్న పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సాహం ఇవ్వాలని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చారు అధ్యక్ష. ఫస్ట్ టైం